హాయ్ వెల్కమ్ టు తెలుగు రాజ్య ఎంటర్టైన్మెంట్ స్పాన్సర్డ్ బై ఆనంద హోమ్స్ ద డ్రిజిల్. తెలుగులో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్స్లో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. మొదట రైటర్గా పరిచయమై ఆ తర్వాత డైరెక్టర్గా తన మార్క్ సెట్ చేసుకున్నారు. త్రివిక్రమ్ సినిమాల్లో కథల కన్నా కథనం హృదయానికి హత్తుకుంటుంది. ఇక ఆయన సినిమాల్లో డైలాగ్స్ అయితే డైరెక్ట్గా గుండెకు తగులుతాయి. ఏ ఉద్దేశంతో త్రివిక్రమ్ పెన్ను పట్టి మాటలు రాస్తాడో ప్రేక్షకుడు కూడా అదే ఫీల్ అవుతుంటాడు. అయితే రైటింగ్ ఒక్కటి బాగుంటే సరిపోతుందా? సినిమాలు ఆడేస్తాయా? సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే అంతకు మించిన కథ ఉండాలి. త్రివిక్రమ్ సినిమాలు ఇప్పటి వరకు చూస్తే రెగ్యులర్ రొటీన్గానే వచ్చాయి. కమర్షియల్ సినిమా లెక్కలకు తగినట్టుగానే హీరో మార్కెట్ని అంచనా వేస్తూ ఆయన సినిమాలు చేస్తారు. అయితే త్రివిక్రమ్కి ఉన్న ప్రతిభ, నాలెడ్జ్ గురించి అందరికీ తెలిసిందే. అంతేకాదు పురాణాల మీద ఆయనకున్న పట్టు మరెవరికి ఉండదు కావచ్చు. అయితే మిగతా దర్శకులు రామాయణ, మహాభారతాలను చేస్తుంటే త్రివిక్రమ్ ఎందుకు ఇలాంటి ప్రాజెక్ట్ చేయలేకపోతున్నాడని అందరూ డౌట్ పడుతున్నారు. ఎన్నాళ్ళని మదర్, ఫాదర్ సెంటిమెంట్ సినిమాలు చూస్తారు? అఫ్ కోర్స్ ఇలాంటివి చాలా వచ్చాయి, ఇక మీదట ఎవరో ఒకరు తీస్తారు. కానీ త్రివిక్రమ్ కూడా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారంగా ఒక మైథలాజికల్ మూవీ తీస్తే ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నారు త్రివిక్రమ్. ఆయనకున్న కన్విక్షన్కి కథ సిద్ధం చేస్తే చాలు, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా డేట్స్ ఇచ్చేస్తాడు. అయితే అంత గ్రాండియర్ సినిమా తీయాలంటే త్రివిక్రమ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. రైటింగ్ మీద ఉన్న గ్రిప్ సినిమా మేకింగ్ మీద కూడా ఉన్న, ఇంకా ఆ టెక్నికల్ సీక్రెట్స్ తెలుసుకుని గురూజీ రామాయణంలోని ఏదో ఒక కథను లేదా మహాభారతంలోని ఒక అంశాన్ని తీసుకుని సినిమా చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ, నాగశ్విన్ ఆ రూట్లో సినిమాలు చేసి వారేవా అనిపించేస్తున్నారు. మరి త్రివిక్రమ్ కూడా అలాంటి ఒక ప్రాజెక్ట్ చేస్తే మాత్రం అనౌన్స్మెంట్ రోజే ఆడియన్స్ అంతా ఖుషి అవుతారని చెప్పొచ్చు. త్రివిక్రమ్ ఎలాగో ఈ మధ్య తన సినిమాలను 2-3 ఏళ్ళు తీస్తున్నాడు. అదేదో ఒక భారీ సినిమా చేస్తే కొన్నాళ్ళ వరకు ఆ సినిమా సృష్టించిన రికార్డుల గురించి చెప్పుకునే ఛాన్స్ అయినా అభిమానులకు ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.